పడి పడి లేచే మనసు ఎపిసోడ్ 9. సత్య ఇంట్లో వాళ్లు కంగారు పడతారు. ఇంతక నుండి వెళ్ళమని అంటే నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళలేనని ఇక్కడే ఉండిపోయావు. ఇప్పుడు టైం చూడు, 10 దాటింది. ఇప్పటికీ ఇప్పుడు ఒక్కదానివే వెళ్తానని అంటున్నావు. నందు వాళ్ల పెద్దనాన్న పెద్దమ్మ వచ్చే వరకు ఉండు. బావగారు నిన్ను బైక్ మీద ఇంటి దగ్గర దింపుతారు అంటే వినవు. ఆలస్యమవతే ఆటోలు ఉండవు. వెళ్ళిపోతానని కంగారు పడుతున్నావు. ఒక్కదానివే ఎలా వెళ్తావు? పోని నేను వస్తాను అంటే నందును వదిలేసి వద్దు అంటున్నావు. వాడిని చూసుకోడానికి ఇక్కడ డాక్టర్, నర్సు ఉన్నారు అంటే వినవు. అందరి గురించి ఆలోచిస్తావు కాని నీ గురించి ఆలోచించవు. నేను ఎందుకు చెప్పుతున్నానో అర్థం చేసుకో తల్లి. నాకు ఎందుకు నిన్ను ఒంటరిగా పంపాలి అంటే మనసు ఒప్పుకోవడం లేదు అని, చీకటివేళ తనని ఒంటరిగా పంపడం ఇష్టంలేక ఆపాలని ప్రయత్నం చేసింది పద్మ. ఆంటీ, మీరు కంగారు పడకండి. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో అర్థమైంది. నేను నా జాగ్రత్తలో ఉన్నాను. మీరు ఎక్కువ ఆలోచించి పాడు చేసుకోకండి. నందు జాగ్రత్త ఆంటీ, ఒక్కసారి నందుతో మాట్లాడి వెళ్తాను అని వేరుకుంటూ అడిగింది. అయ్యో, అదేమిటి అమ్మా, వాడు నీ ఫ్రెండో. ఎక్కువ ఆలోచించి సరైన దారిలో పెట్టింది నువ్వు నన్ను అడగాలా మళ్ళీ? వెళ్ళు లోపలికి అని చెంపమీద చెయ్యి వేసి నిమురుతూ పంపింది నవ్వుతూ. నందు ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తున్నాడు. తన కళ్లలో నీళ్లు అలానే కిందకి జారుతున్నాయి. దిండు మొత్తం తన కన్నీళ్లతో తడిచిపోయింది. సత్య అతని దిగులు గమనించి తన చున్నీతో కన్నీళ్లు తుడుస్తూ పక్కన కూర్చుంది. తన చెంపమీద జారే నీళ్లను అప్పే ప్రయత్నం చేసింది. ఎవరని పక్కకి చూశాడు. ఎదురుగా మసక వెలుతురులో కనిపిస్తున్న ఆమె రూపాన్ని చూసి మల్లికానే అనుకున్నాడు అదే ధ్యాసలో. సత్య పక్కన చేరి, నందు ఎందుకు ఈ కన్నీళ్లు? నువ్వు బాధపడితే నేను తట్టుకోలేకపోతున్నాను. నా మనసు మళ్ళీ ఎప్పుడూ నవ్వుతూ తిరిగే ఆనంద కావాలని కోరుకుంటుంది. నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నందుకు మీ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో తెలుసా? వాళ్లే కాదు, నీ ఫ్రెండ్ వేణు, నిన్ను చూడడానికి వచ్చిన వాళ్ల అమ్మ, నాన్న, అలాగే ఈ మధ్యనే పరిచయం అయిన నేను కూడా అని వచ్చే కన్నీళ్లను తుడుచుకుంది వెక్కి వెక్కి ఏడుస్తూ. ఆనంద్ తను రాకపోవడానికి, తనకి అక్కడ పరిస్థితి తనకి అనుకూలంగా లేదేమో ఒక్కసారి ఆలోచించవచ్చు కదా. తన స్థానంలో నువ్వు ఉండి ఆలోచిస్తే తన పరిస్థితి నీకు అర్థమయ్యేది ఏమో. అప్పుడు పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు అని తనని అలా చూసి ఏడుస్తుంది. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నీ కోరిక తీరాలని నేను కోరుకున్నాను. తను నీకోసం రాలేదని నువ్వు ఏదో అనేసుకుని తను నిజంగా దూరమైపోయిందని సూసైడ్ చేసుకోవాలని నీ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది నీకు? సూసైడ్ చేసుకుంటే వచ్చేస్తారని ఎవరు చెప్పారా నీకు? మాట్లాడితే సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తారు మీ అబ్బాయిలు. అలా సూసైడ్ చేసుకునే ముందు మీ భవిష్యత్తు బాగుండాలని మీ గురించి ఆలోచించే అమ్మ, నాన్న గుర్తు రారా మీకు? వాళ్ల గురించి ఒక క్షణం ఆలోచించాలి కదా. అస్సలు నువ్వు చేసిన ఈ పని ఏమీ నాకు నచ్చలేదు. ప్రేమించవు తప్పు అనడం లేదు, కాని అక్కడ తను కూడా ఏ పరిస్థితిలో ఉందో ఆలోచించాలి కదా. నీకంటే ఎక్కువగా నేనే తనని చూడాలని అనుకున్నాను. ఎందుకంటే నువ్వు ఇంతలా ఆరాధించే ఆ అదృష్ట జాతకురాలు ఫోన్లో చూస్తేనే అంత అందం జోంది అంటే నిజంగా ఎదురుగా నిలబడితే ఇంకా ఎంత బాగుంటుందో అని చూడాలని అనుకున్నాను అని నిరాశగా మాట్లాడుతుంది. ఆశ్చర్యపోతూ తన గురించి తాను ఆలోచించే కోపడే విధానం చూసి మనసులో సంతోషపడ్డాడు. కళ్ళు ఆనందంతో మళ్లీ చెమ్మగిల్లాయి. ఆగిపోయే గుండెకి ఊపిరి పోస్తున్నట్టు ఆమె మాటలు అతనికి ఊరటమిచ్చాయి. అతని మనసు సంతోషంతో నిండిపోయింది. తన భవిష్యత్తు గురించి ఆలోచించే తనని మోసం చెయ్యాలని అనుకున్నాను అనే విషయము గుర్తువచ్చిన ప్రతిసారి గుండెలో మెలిపెట్టినట్టు అవుతుంది అతనికి. సరే, నువ్వు ఎలానో మాట్లాడవు. నిన్ను ఇబ్బంది పెట్టను, రెస్ట్ తీసుకో. మళ్ళీ అమ్మ, నాన్నను బాధపెట్టేలా ఏ తిక్క పని చెయ్యవు కదా. జాగ్రత్త. అలాంటి పిచ్చి ఆలోచనలు చేశావో
నీతో జన్మలో మాట్లాడను మరి. సరే, ఇంకా ఇంటికి వెళ్ళాలి, అమ్మ నాన్న ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారు అని చెప్పి ఫోన్ చూసుకుంటూ అక్కడి నుండి కదిలింది. అతను వెళ్ళే ఆమెను ఆపాలని కాబోలు చెయ్యి పట్టుకుని ఆపాడు. ఏమిటి, ఏమైనా కావాలా నందు? నాన్న ఫోన్ చేస్తున్నాడు మళ్ళీ అని ఫోన్ సైలెంట్లో పెట్టి తన వైపు చూసింది చెప్పమని. ఏమీ లేదు అన్నట్టుగా తల అటు ఇటు తిప్పాడు. సరే, జాగ్రత్త, ఉదయం వస్తాను అని బైక్ తీసుకుని ఇంటికి బయలుదేరింది. జాగ్రత్తగా వెళ్ళమ్మా, వెళ్ళగానే ఫోన్ చెయ్యమ్మా, మర్చిపోకు అని జాగ్రత్తలు చెప్పింది పద్మ. అలాగే ఆంటీ, ఉదయం త్వరగా వస్తాను, నందు జాగ్రత్త అని పదే పదే చెప్పి వెళ్ళింది. మరునాడు తన పక్కన కూర్చుని పద్మ మాట్లాడుతూ ఉండగా సత్య వాళ్లకోసం టిఫిన్ పెట్టుకుని వచ్చింది. వాళ్ళు ఆమె తనపై చూపించే ప్రేమకి పొంగిపోయారు. ఇంతలో డాక్టర్తో మాడలాడి వస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళి మాట్లాడి వస్తుంది. ఇంతలో వేణు నందు తండ్రి మొహం దిగులుగా పెట్టుకుని రావడం చూసింది. వేణు కళ్లలో కోపం మాత్రం తనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏమైందో మల్లికా అమ్మ, నాన్న ఏమన్నారో, అక్కడ ఏమి జరిగిందో అని దిగులుగా వాళ్లు వైపు నడిచింది పరుగులాంటి నడకతో. స్టోరీ ఈజ్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.